హాయ్ ఫ్రెండ్స్, నిన్న మా ఫ్రెండ్ పర్సనల్ నిమిత్తము ఎస్బీఐ బ్యాంక్ వెళ్ళడం జరిగింది. అయితే మా వాడు గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి రీసెంట్ 3 మంత్స్ పే స్లిప్స్ అలాగే 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ అయితే అడిగారు. రెగ్యులర్గా మా వాడు ఫోన్లో యోనో యాప్ ఉంది, అది రెగ్యులర్ కూడా యూజ్ చేస్తుంటాడు. సో వెంటనే వాడు యోనో యాప్ ఓపెన్ చేసి స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసి బ్యాంక్ వాళ్ళకి అయితే ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు ఇది ఓన్లీ 150 ట్రాన్సాక్షన్ మాత్రమే ఉన్నాయి, 6 మంత్స్ స్టేట్మెంట్ అయితే కాదు, ఒకసారి మళ్ళీ వెళ్ళి చెక్ చేసుకొని ఆ స్టేట్మెంట్ తెచ్చివ్వండి అని అయితే వాడికి చెప్పడం జరిగింది. ఆ తర్వాత వాడు నాకు కాల్ చేయడం జరిగింది, నేనైతే వాడికి గైడ్ చేశాను. సో మీకు కూడా ఎప్పుడైనా సరే ఇది ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. సో యోనో యాప్ యూజ్ చేసి ఈ 6 మంత్స్ స్టేట్మెంట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అదేవిధంగా ఇక్కడ నేను యోనో యాప్లో లాగిన్ డీటెయిల్స్ మీరు ఇచ్చిన తర్వాత స్టెప్స్ మాత్రమే నేను చెప్తున్నాను. ఒకవేళ మీకు యోనో యాప్ ఎలా లాగిన్ అవ్వాలని మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేనైతే తప్పకుండా అది ఎలా లాగిన్ అవ్వాలో కూడా ఒక వీడియో అయితే రెడీ చేసి పెడతాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో యోనో యాప్ యూజ్ చేసి 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దానికి ఉన్న పాస్వర్డ్ను ఏ విధంగా కూడా ఓపెన్ చేయాలనేది కూడా నేనైతే మీకు క్లియర్గా తెలియపరుస్తాను. ముందుగా మన ఫోన్లో ఉన్న యోనో ఎస్బీఐ బ్యాంక్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే 6 డిజిట్ పిన్ క్రియేట్ చేసుకుంటారో ఇక్కడ ఆ పిన్ అయితే ఎంటర్ చేసి ఓపెన్ చేసిన తర్వాత సో ఈ విధంగా అయితే డాష్ బోర్డ్ మీకు అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ అకౌంట్స్ అని సెలెక్ట్ చేసి ఈ విధంగా డాష్ బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత సేవింగ్స్ అకౌంట్, ఇక్కడ మీ అకౌంట్ నెంబరు, పక్కన యారో మార్క్ సింబల్ ఉంటుంది. సింపుల్గా దీని మీద టాప్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంటు, ట్రాన్సాక్షను, స్పెండ్ అనాలిసిస్ ఉంటుంది. ట్రాన్సాక్షన్కి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడైతే ఇక్కడ డౌన్లోడ్ సింబల్ కనపడుతుంది. ఇక్కడ చూడండి, యూ కెన్ నౌ ఫిల్టర్ అకౌంట్ స్టేట్మెంట్ ఫర్ ఏ పర్టికులర్ పీరియడ్ మ్యాక్సిమం అప్ టు 150 ట్రాన్సాక్షన్స్. అంటే ఇక్కడ మనకి డౌన్లోడ్ అనేది ఓన్లీ 150 ట్రాన్సాక్షన్స్ మాత్రమే. మనం ఇప్పుడు 6 మంత్స్ స్టేట్మెంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇక్కడ సెర్చ్ సింబల్ పక్కన సింబల్ ప్రెస్ చేయగానే ఇక్కడ లాస్ట్ 10 ట్రాన్సాక్షన్ అని ఉంటుంది. సో దీన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ 1 మంత్, 3 మంత్, 6 మంత్స్, అదేవిధంగా బై డేట్. ఒకవేళ మీకు బై డేట్ పర్టికులర్ డేట్ ఈ డేట్ నుంచి ఈ డేట్ కావాలనుకుంటే సింపుల్గా దీన్ని సెలెక్ట్ చేసి క్యాలెండర్లో మీకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కావాలనేది కూడా మీరు సింపుల్గా సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ నేనైతే డేట్ మీకు చూపించాను కదా, ఇక్కడ ఏ పర్టికులర్ డేట్ కావాలో ఈ విధంగా మీరు క్యాలెండర్లో సెలెక్ట్ చేసుకుని సెట్ చేసుకోండి. నాకైతే ఇక్కడ 6 మంత్స్ స్టేట్మెంట్ కావాలి కాబట్టి సింపుల్గా దీని మీద టాప్ చేసి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్లోడ్ సింబల్ మీద ప్రెస్ చేస్తే మనకైతే స్టేట్మెంట్ డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ ఆ స్టేట్మెంట్కి ఒక పాస్వర్డ్ అయితే ఉంది. ఇక్కడ మీకు ఫస్ట్ 4 డిజిట్స్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ 16 ఉంది కాబట్టి 0106 అంటే 1 జూన్ అనమాట. సో ఇక్కడ 0106 అని పెట్టిన తర్వాత అదేవిధంగా లాస్ట్ 4 డిజిట్స్ ఏదైతే ఉందో మీ లాస్ట్ 4 డిజిట్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఇప్పుడు ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. మై ఫైల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి తర్వాత ఇక్కడ @ సింబల్ ఒకటి కొట్టాలి. @ సింబల్ కొట్టి లాస్ట్ 4 డిజిట్స్ మొబైల్ నెంబర్ ఇచ్చి ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మన స్టేట్మెంట్ అయితే మనకి ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే వెంటనే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.